ఆవిష్కరిస్తున్నారు. ఏం సార్ ఇట్లా నా దగ్గర ఇట్లా ఉందా సార్? అప్పుడు మీరు బ్రిటిష్ కాలం నాటి నుంచి కూడా ఆయన బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ జమీందారికి పిఏగా పనిచేసి వచ్చినట్టు ఆయన మెంటల్ అయ్యి ఎక్కువ ఎక్కడంటే ఎక్కడ తిరుగుతామంటే అయ్యే బాగు చేపించి ఇట్లా పెట్టినాడు అసలు. అంటే వస్తారు. ఏం బాగుంటారు గారండి ఏమి దర్శనమే. దీపస్తంభాలు ఇక్కడ ఎదురుగా ఉన్నది. మన రాయలసీమ హక్కుల ఐక్యవేదిక బ్యాంకు దగ్గర పెద్దలు అయ్యప్ప రెడ్డి గారు, సంజీవ్ రెడ్డి గారు, రెడ్డప్పారెడ్డి గారు, సిద్ధప్ప గారు, జస్టిస్ వీళ్ళంతా, అలాగే దానం గారు, నాగరెడ్డి గారు, మరి నాగరెడ్డి గారు, ఆర్ఐ జ్యోతి స్తంభాల దగ్గర కోరుకుంటున్నాను. జ్యోతి ప్రతిఫలం అంటే
సార్ మీరు జరగండి సార్ మీరు ప్లీజ్ అలౌ దెమ్ టు సార్ ఇది కనపడటం లేదు దంబోదరు నిలబడి అందరు డిస్ట్రిబ్యూటర్ కూర్చో వెనక కూర్చోవా వెనక ముందు కూర్చున్నప్పుడు ఎట్లా వస్తుంది నాగఫణి శర్మ గారు రాజధానిలో మేధావులతో మీటింగ్ ఏర్పాటు చేశాం. మేధావులతో మీటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత చీఫ్ మినిస్టర్ గారితో మేధావులతో కలవడం, ఢిల్లీలో సబ్ కమిటీ ముందు రాయలసీమ తెలంగాణ కన్నా వెనుకబడి ఉన్నదనే ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో సబ్ కమిటీకు తెలంగాణ నాయకుల కన్నా ముందుగానే మేము ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈరోజు మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. సో ఆ డెవలప్మెంట్స్ చూసి లాస్ట్ టైం మనం మీటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ తర్వాత మధ్యలో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి చర్చించి ముందు మనం ఏం చేయాలనే కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేయాలనే విధానంలో ముందుకు పోవాలనే విధానంలో లిటరేచర్ అంతా మనకున్న ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి మేధావులకు మళ్ళీ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ని రెడ్డి గారు ప్రారంభోత్సవాన్ని ఉపన్యాసిస్తారు. దానికి ముందు మనం సబ్ కమిటీ ముందు, సీఎం గారి ముందు, మనం తర్వాత 610 సబ్జెక్ట్ మీద రావడం, ఈ 3 విషయాలు నేను ఏం జరిగిందని తెలియజేసిన తర్వాత రెడ్డి గారి ప్రారంభోత్సవ ఉపన్యాసంతో కార్యక్రమం పూర్తయింది. దీనికి ముందు శర్మ గారు స్వాగతం పలుకుతూ కవిత్వం రాస్తారు. ఆయన మాట్లాడతారు. ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్తో గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే. సీమ హక్కులు రక్షింప సింహములై వివేకానందుడు చెప్పినట్టు రాయలసీమ నాయకులందరూ ఇప్పటిదాకా ఊరుకున్నారు. ఐఏఎస్లు ఐపీఎస్లు అధికులంత న్యాయ విధులు ఇంజనీర్లు నయముగా పోరుబాట పారిశ్రామిక కార్మిక ప్రముఖులల్లా ఒకట ఉద్యోగ సంఘాల యోధులల్లా స్వాగతం అందుము ఉద్యమ సభకు నేడు, స్వాగతోతుము ఉద్యమ సభకు నేడు. తన కరతాళ ధ్వనులతో మనం ఆహ్వానిస్తున్నాం. పరమ కర్మహింసవాదము చాటిన ప్రియదర్శిని నిజ ఇంటి పేరు చాట రాయలేని సీమ రాయలసీమ గమార ఫ్యాక్టరీ ఐక్య వేదిక నెలకొల్పి హక్కుల పోరాట యోధులగుచు వచ్చినటువంటి మీకు అందరికీ సుస్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను. ప్రారంభోత్సవ ఉపన్యాసం మొదలెట్టింది. తర్వాత పెద్దలు మంత్రివర్గులు వచ్చారు, ఎక్స్‌మినిస్టర్లు వచ్చారు, పార్లమెంట్ సభ్యులు వచ్చారు, ముందే చెప్పాను జడ్జెస్ వచ్చారు, మేధావుల సంఘ సదస్సులు సోమన్ గారు, రామగారెడ్డి గారు, ఇలా పెద్దవాళ్ళంతా చీఫ్ ఇంజనీర్లు వచ్చారు. అలాగే ప్లస్ వాళ్ళు వచ్చారు. అందరికీ నమస్కారాలు. కుమారస్వామి రెడ్డి గారు పేర్కొన్నారు, ముందే రాయలసీమని సపరేట్ చేస్తున్నారు వీళ్ళు అనేది ఒక భావన కొంతమందిలో కలిగింది. అది చాలా టైం పట్టింది. ఎందుకంటే ఈ భావన ఎందుకు కలిగిందంటే అంతకుముందు కొంతమంది నాయకులు రాయలసీమ కోసం పోరాడారు. మరి అది ఒక రాజకీయ పోరాటంగా చేస్తారే కానీ దాన్ని మరి పట్టించుకోలేదు అనేది ఒక భావన ఏర్పడటంతో మనం రాయలసీమ గురించి ఎవరు మాట్లాడినా ప్రజల నుంచి ఒక వ్యతిరేకత
భావంతో ఉండేది. గత 2-3 నెలలుగా ఈ వ్యతిరేకత అనేది పూర్తిగా పోయింది. ఒక మంచి అభిప్రాయం కలిగింది. రాయలసీమ హక్కుల ఐక్యవేదిక మేధావి వర్గంతో కలిసి మన ఇబ్బందులను, మనకు జరుగుతున్న అన్యాయం గురించి ప్రజల్లో తీసుకుని వెళ్తున్నారనే ఒక అభిప్రాయాన్ని హక్కుల ఐక్యవేదిక కలుగజేయడం జరిగింది. అంతకుముందు నాయకులంతా రాయలసీమ అంటే 4 జిల్లాల వరకే చెప్పేవాళ్ళు. మాతో వచ్చి ఒంగోలు నాయకులు, ఒంగోలు ఎన్జిఓ ప్రెసిడెంట్, చేంబర్ ఆఫ్ కామర్స్ నాయకులు, వీళ్ళంతా వ్యాపారస్తులు, రైతులు, ఒంగోలు జరిగేవాళ్ళు. మేము ఏ పోరాటమైనా మేము రాయలసీమతోనే పోరాడతాము, మేము మీతో భాగంగా మేము మీతో పోరాడతాము, మీతో చేతులు కలిపి చేస్తామంటే అందరూ వాళ్ళు కూడా ప్రతి మీటింగ్కు నాయకులు రావడం జరిగింది. ఎందుకంటే నెల్లూరు ఒక విధంగా నది, అక్కడి నుంచి వెళ్ళే పెన్నా నది మన రాయలసీమ మీదుగా వెళ్ళి పెన్నా నది ద్వారా నెల్లూరు జిల్లా ప్రజలు, రాయలసీమ ప్రజలు వేరుగా లేకుండా అంతా ఒకటిగా కలుపుతా ఉన్నది. అలాగే ఒంగోలు నాయకులు అనుకున్నారని మేము రాష్ట్రం కోరటం లేదు. ఒకవేళ రాష్ట్రమే కోరితే కూడా ఆ జిల్లా తక్కువేమి కాదు. గడిచిపోయిన 610 తీసుకొని వచ్చి ఈరోజు 610 ఉంది, మీరంతా పోవాలని ఈ విధంగా మొదలు పెట్టడం జరిగింది. అమెరికాలో 5 సంవత్సరాలు ఉంటే సిటిజన్షిప్ వేస్తున్నారు. భారతదేశము పాకిస్తాన్ విడిపోయినప్పుడు కూడా ఏ దేశంలో ఉండేవాళ్ళు ఆ దేశంలో ఉండొచ్చు అని ఆ రోజు విభాగాలు జరిగినప్పుడు కూడా ముస్లింలు హిందువులు వేరే అయినా, హిందువులు ముస్లిం పాకిస్తాన్లో ఉన్నా, పాకిస్తాన్లో ముస్లింలు హిందువుల్లో ఉన్నా, ఎక్కడ పనిచేసే వాళ్ళు అక్కడే ఉండవచ్చు, ఎక్కడ ఉండేవాళ్ళు నివాసం అక్కడే ఉండొచ్చు అని దేశ విభజన జరిగినప్పుడు కూడా ఇటువంటి ఘోరం జరగలేదు. ఈ రోజు 610 పెట్టుకొని మీరు వెళ్ళిపోవాలని మళ్ళీ ఇటువంటి సంస్కారం, ఇటువంటి పద్ధతి ఉన్నప్పుడు రాయలసీమ వాళ్ళు కళ్ళు తీసే ప్రసక్తి వచ్చింది, కళ్ళు తీసే సమయం ఆసన్నమైందని మేధావి సంపద ఎప్పుడు ఏ మూమెంట్ లో కూడా మేధావులు లేరు. మనతో ఉన్నంత మేధావులు ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఆ రోజు మేధావులు వెనుక ఉన్నారు. ఆ రోజు సమైక్య ఆందోళన మేధావులంతా వెనుక ఉన్నారు. అదే దుస్థితి కృష్ణా వాటలు గోదావరి నుంచి కృష్ణా ప్రాంతానికి ఇవ్వచ్చు అనమాట. అట్లా చేయలేదు వాళ్ళు ఆ రోజు పెద్దలు. కృష్ణా వాటర్ని ఎన్నో దగ్గర బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడే 1930లోనే బార్ కమిటీ అంతా మనం ఫైట్ చేసినప్పుడు, మా రాయలసీమ వెనుకబడినప్పుడు కూడా శ్రీబాగ్ ఒప్పందంలో కూడా కృష్ణా వాటర్ని మన రాయలసీమకి ఇవ్వాలని కూడా అవంతా పక్కకు పెట్టేసేసి పెద్దలు ఆ రోజు తెలుగు మాట్లాడేవాళ్ళు ఒకటే, వీళ్ళు ఏం చేసినా పర్వాలేదని గమన ఉండటంతో కృష్ణా వాటర్ని అంతా తీసుకొని పోయి భిక్షగాలకు ఇచ్చినట్లు తిన్న అన్నం మిగిలి ఏమైనా ఉంటే మిగులు నీళ్ళు మీకు అని రాయలసీమ ప్రాంతానికి ఇవ్వబోతున్నారు. మా నీళ్లు, ఎందుకంటే మహారాష్ట్రలో వారి నీళ్లు వాళ్ళ వాటిలో మిగిలిన నీళ్ళు ఇస్తున్నారు. అలాగే పారుదల ఉన్నప్పుడు తెలంగాణ ఇది కర్ణాటక వాళ్ళు మిగిలిపోయిన నీళ్లు మనకు ఆంధ్రాకి ఇస్తున్నారు. మళ్ళీ ఒకవేళ రాయలసీమనే ఆ రోజు సపరేట్ గా ఉందంటే మేము కూడా మిగిలిన నీళ్ళు ఏమైనా మిగిలితే మేము ఇచ్చేవాళ్ళం మేము ఆంధ్ర ప్రాంతానికి, లేకపోతే మొత్తం రాయలసీమనే వాడుకునేది. ఇప్పుడు ఏమైంది, మిగిలిన నీళ్లు మాత్రం వీలుకునే పద్ధతిలో ముందుకు వెళ్తున్నారు. కర్ణాటకలో ఏమైనా నీళ్లు నిలిపేస్తే కృష్ణా వాటరు అది మళ్ళీ రాయలసీమ నాయకులు పోట్లాడాలే కానీ దానికోసం ఆంధ్ర వాళ్ళు పెద్దలు రోజు నాకు కనపడటం లేదని తెలియజేస్తున్నాను. వాళ్ళు ఏమైనా నిలబెడితే వాళ్ళతో పోరాడి మనం నీళ్లు తెచ్చుకొని మళ్ళీ డౌన్ స్ట్రీమ్ లో వెళ్ళి ఇవ్వాలి. అగ్రికల్చర్ ల్యాండ్స్ అంతా పోగొట్టుకొని అది ఒక నీళ్ల స్టోరేజ్, అంటే కృష్ణా ప్రాంతానికి ఇచ్చేదానికి మనది ఒక స్టోరేజ్ గా మనం ల్యాండ్స్ కన్వర్ట్ చేసి ఒక స్టోరేజ్ ట్యాంక్ గా చేయడం జరిగింది. మరి ఇవన్నీ భరిస్తున్నాం. ఇవన్నీ భరిస్తుంటే ఈరోజు గోదావరి నీళ్ళు డైవర్ట్ చేసేదానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదు. గోదావరి నీళ్ళు కన్వర్ట్ చేసేదానికి ఈజీగా ఉన్న పరిస్థితులు అనుకూలించిన గోదావరి కృష్ణ ప్రాంతానికి తరలించేదానికి అవకాశాలు ఉన్న పోలవరం ప్రాజెక్టు లేకపోతే ఇంకేదో ద్వారా దానికి అంత అనుకూలత చూపడం లేదు. ఏమున్నా మేము పోట్లాడాలి, కర్ణాటకలో నీళ్లు తెచ్చుకోవాలి, మాది ఒక స్టోరేజ్ ట్యాంక్ ఉంటే మళ్ళీ ఆంధ్ర ప్రాంతానికి ఇవ్వాలని ఆంధ్ర ప్రజలు కొంతమంది చూస్తున్నారు. కాబట్టి ఇది కూడా బాధకరమైంది. అందుకే ఒక అజెండాను పెట్టాం. సమైక్య ఆంధ్ర ఉండాలి అన్నప్పుడు మాకు అంతకుముందు జరిగినట్లు అన్యాయం జరగకుండా కృష్ణా నీళ్ళు మాకు అక్కడ 50,000 కోట్ల అభివృద్ధి జరిగేది మన ప్రాంతం, అది పోగొట్టుకున్నాం. హైదరాబాదు రాజధాని నుంచి అది పోగొట్టుకున్నాం. పరిశ్రమలు పోయినాయి,
పారిశ్రామికవేత్తలంతా ఒకవేళ ఉన్న పరిశ్రమలు పాత పరిశ్రమలు మూసిపోయిండేవి తెరండి అంటే అవంతా అవుట్డేటెడ్ టెక్నాలజీ అయిపోయినాయి, గౌరవాలు మిగిలినాయి. ఆ టెక్నాలజీతో ఇప్పుడు నడపలేము. కొత్త పరిశ్రమలు పెట్టాలి. కొత్త పరిశ్రమలు పెట్టాలంటే గ్యాస్ ఏమో గుజరాత్ తీసుకొని పోతారంట, గోవా తీసుకొని పోతారంట, రాయలసీమ కావాలనే చూపు కూడా వీళ్ళకు చాలా మంది నాయకులు లేదని తెలియజేస్తున్నాం. సో ఇవంతా అజెండా తీసుకొని పోవడం జరిగింది. వీళ్ళ విషయం మాట్లాడే పోవడం కొద్దిగా మీకు సేవ చేస్తుంది అనే విధానంలో రాజశేఖర రెడ్డి గారికి వెళ్ళారు. వారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఇంకో అజెండా గ్యాస్ లైన్ కూడా వాళ్ళతో చర్చించడం మొదలు పెట్టింది. గ్యాస్ లైన్ కూడా రాయలసీమకు తెచ్చే విధానంలో ముందుకు వెళ్తామని మాట్లాడటం జరిగింది. కొత్త గొప్ప గుడ్డిలో నిలన్నట్లు ఒక 2-3 విషయాలు కొద్దిగా ముందుకు పోయినాయి. కానీ రెండవ రాజధాని కూడా మాకు పెట్టాలి, ఆంధ్ర ప్రాంతానికి రాయలసీమకు పెట్టాలి. అంతకుముందు జరిగిన మోసం మరీ మోసం జరగకుండా మహారాష్ట్రలో నాగపూర్ ఎట్లా రెండవ రాజధాని ఉందో, తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో మధురై ప్రాంతంలో రెండవ బెంచ్ హైకోర్టులు ఎలా ఉన్నాయో మాకు కూడా రెండవ బెంచ్ హైకోర్టు బెంచెస్ కొన్ని పెట్టండి. రాయలసీమలో రెండవ రాజధాని పెట్టండి, ఐటీ కాలేజీలు పెట్టండి, మరి ఐటీ పార్కులు పెట్టండి, మరి బయోటెక్నాలజీ పార్కులు పెట్టండి. ఇవన్నీ పెట్టండి. ఒక స్పోర్ట్స్ పెట్టారు 100 కోట్లు ఒక హైదరాబాద్లో. మాకేం అభ్యంతరం లేదు. కానీ మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకోండి. డెవలప్మెంట్ అంటే ఒక హైదరాబాదు లేకపోతే ఒక వైజాగ్ కాదు. ఇవన్నీ మనం ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్, అన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ప్రభుత్వం ప్రచురించిన పేపర్లన్నీ తీసుకొని డాక్యుమెంట్లు తీసుకొని తెలంగాణ కన్నా అగ్రికల్చర్ డెవలప్మెంట్ లో వెనుకబడి ఉన్నాం. పరిశ్రమ వాడలు తెలంగాణ కన్నా ఎక్కువ వెనుకబడి ఉన్నాం. మరి అలాగే వర్గాల్లో కార్మికులు వెనుకబడి ఉన్నాం. ఎన్జిఓ వర్కర్స్ వాళ్ళు తక్కువ ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగస్తులు తక్కువ ఉన్నారు. ముందు ప్రజెంటేషన్ చేయడం జరిగింది. వారంతా చెప్పింది అంటే తెలంగాణ మాట్లాడే నిర్ణయం తీసుకునేటప్పుడు ఏదైనా వెనుకబడిన తనం కోసం తెలంగాణకి ఏమైనా ఇవ్వాలన్నా లేకపోతే తెలంగాణ సపరేట్ అన్నా ఏ సబ్జెక్ట్ అయినా వాళ్ళతో ఫైనల్ డిసిషన్కి వచ్చే ముందు మీ రాయలసీమ నాయకులతో మాట్లాడతామని సబ్ కమిటీ చెప్పారు. ఇవన్నీ వారికి చెప్పడం జరిగింది. మరి ఒకవేళ ఈ సబ్ కమిటీ పొరపాటున మన రాయలసీమ నాయకుల్ని రాయలసీమ వాళ్ళతో చర్చలు జరగకుండా రాయలసీమ వాళ్ళని వెనక పంపితే మాత్రం ఊరికే ఉంటే లేదని దాని మీద మరి హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ ఒకవేళ తెలంగాణ విడిపోతే ఇవన్నీ చేయకుండా రెండవ రాజధాని ఏమి పెట్టకుండా తెలంగాణ విడిపోయి రాత్రి విడిపోయి ఇవన్నీ మనకి ఏమి చేసుకోకపోతే మనం ఏ విధంగా పోరాటంలో ముందుకు పోవాలా అనేది చర్చలో పాల్గొనే నాయకులందరూ ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడతారని ఆశిస్తూ మరి అయ్యప్ప రెడ్డి గారు ప్రారంభోత్సవ ఉపన్యాసం ఇస్తారు. కన్వీనరు తర్వాత ఈ పార్లమెంటారు శ్రీ వెంకటేష్ గారు ప్రప్రథమంగా వారిని అభినందిస్తున్నాను. చూపిస్తున్నటువంటి చొరవకు, త్యాగనిరతికి, ప్రాంతీయ అభిమానాన్ని ఎందుకోసం ఈ రాయలసీమ ఐక్య వేదిక ఏర్పాటు చేయవలసిన అగత్యం ఎందుకు వచ్చింది మీకు అందరికీ తెలుసు. కానీ యథార్థమైనటువంటి విషయం ప్రజలకు తెలియడం లేదు. ఆంధ్ర రాష్ట్రంలో ఏ ప్రాంతం వెనుకబడి ఉంది, ఏ ప్రాంతం వెనుకబడి ఉంది అన్నటువంటిది స్పష్టంగా తెలియజెప్పేదానికి కొన్ని స్టాండర్డ్స్, కొన్ని టెస్ట్లు ఉన్నాయి, కొన్ని ప్రభుత్వం ప్రకటిస్తూ వచ్చింది. గవర్నమెంట్ హ్యాస్ బీన్ పబ్లిషింగ్ ఆర్ దే గాట్ ద రికార్డ్ కరువు మండలాలు 10 సంవత్సరం ఏవి ఇక్కడ. ఈ 20 సంవత్సరాల లోపల మొట్టమొదటి స్టాండర్డ్ నేను చెప్పేది, ఈ 20 సంవత్సరాల లోపల కరువు మండలాలు ప్రకటించినటువంటి కరువు మండలాల యొక్క లిస్టు ప్రభుత్వం రిలీజ్ చేస్తే ఏ ప్రాంతం వెనుకబడి ఉందో తెలుస్తుంది. రాయలసీమలో అత్యధికమైనటువంటి కరువు మండలాలు, ఈ 20 సంవత్సరాలలో కరువు మండలం లేనటువంటి సంవత్సరమే లేదు. ఈ సంవత్సరం కూడా అనంతపురంలో ఏదో కొన్ని మండలాలు కరువు మండలాలు. ఈ
ఈ 20 సంవత్సరాల లోపల ప్రభుత్వం గుర్తించినటువంటి కరువు మండలాల లిస్టు రిలీజ్ చేస్తే ఫస్ట్ లో వస్తుంది రాయలసీమ. అది ఒక టెస్ట్. రెండవది ఇంపార్టెంట్ టెస్ట్ భూముల యొక్క విలువ. ప్రతి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో స్టాంప్ డ్యూటీ కలెక్షన్ కోసం వాళ్ళు విధిగా మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ల్యాండ్ అసెస్ చేసి మార్కెట్ వాల్యూ ప్రకారం స్టాంప్ డ్యూటీ కలెక్ట్ చేస్తారు. రాయలసీమలో ఉన్నటువంటి భూముల విలువ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఉన్నటువంటి లెక్కల ప్రకారం, తెలంగాణలో ఉన్నటువంటి భూముల విలువ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఉన్నటువంటి లెక్కల ప్రకారం, అలానే సర్కార్ జిల్లాల్లో ఉన్నటువంటి భూముల విలువ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఉన్నటువంటి లెక్కల ప్రకారం అది కూడా రిలీజ్ చేస్తే రాయలసీమ ఎంత పేదరికంలో ఉందో, ఆ భూములకు ఎలాంటి విలువలు ఉన్నాయో ప్రజలకంతా అవగతం అవుతుంది. స్థలాన్ని కొన్నాను, నేను కట్టుకున్నటువంటి ఈ స్థలాన్ని 5 రూపాయలకు గజం లెక్క కొన్నాను, చదరపు గజం లెక్క కొన్నాను. ఇప్పుడు ఆ స్థలము గజం 30,000కు తక్కువ ఉంది. నాకు కర్నూలులో ఉన్నటువంటి నా భూములన్నీ కలిస్తే కూడా ఈ ప్లాట్ అంతా తెలియదు. ఫిగర్స్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఉన్నటువంటి దీని ప్రకారం చూసుకుంటే రాయలసీమ ఎంత వెనుకబడి ఉన్నదో తెలుసు. తరువాత ఈ గత 20 సంవత్సరాల్లో కట్టిన ప్రాజెక్టులు వాళ్ళ కింద సాగులో పేరుకు ప్రాజెక్టులు ఉన్నాయి, కానీ ఎవరు శ్రద్ధ తీసుకోవడం లేదు. ఆయకట్టు డెవలప్ చేసేదానికి ఎందుకు నీళ్లు వస్తుందో రాదో కూడా తెలియలేని పరిస్థితి. అందుకోసమే ఇటీవల రాయలసీమ తరఫున సిద్ధేశ్వరం దగ్గర ఒక చెక్ డ్యామ్ కట్టి తీరాలా, శ్రీశైలం వాటర్ లెవెల్ 554 ఫీట్ కంటే తక్కువ, 560, 554 కంటే తక్కువ ఉండరాదు అనేటువంటి ఇంజనీర్ల యొక్క సలహా, రాయలసీమ ఇంజనీర్లు ఇచ్చినటువంటి సలహా మనం అందరము దాన్ని ప్రెస్ చేసి తీరాలి. ఎన్నాడో శ్రీబాగ్ ప్యాక్ట్ మన పూర్వీకులు స్వాతంత్ర సమరయోధులు వాళ్ళు కలిపి రాసుకున్నటువంటి శ్రీబాగ్ ప్యాక్ట్ ప్రకారం ఏమి చెప్పలేదు. వర్షాపాతం తక్కువ, వర్షం రాదు. సర్కార్ జిల్లాలో వర్షాపాతం ఎక్కువ. అందువల్లనే వారు చెప్పారు ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు, సెకండ్ ప్రిఫరెన్స్ తర్వాత మీ అవసరం తీరిన తర్వాత మాకు. యువర్ నీడ్ ఈస్ గ్రేటర్ దాన్ అవర్స్ అని సర్కార్ జిల్లా నాయకులకు కూడా ఒప్పుకున్నటువంటి అది అమలు సిద్ధాంతం పైనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. రంగతూరు ప్రకాశం గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. 53 నుంచి ఆ 4 సంవత్సరాల లోపల ఎక్కడ ఎవ్వరూ ఏదైతే చూపించి ఇదిగో పలానా చోట లంచగొండి నిధనం జరిగింది, పలానా చోట స్కామ్ జరిగింది, పలానా చోట ఇది జరిగింది అన్నటువంటి మాటనే రాలేదు. 1955లో ప్రప్రథమంగా నేను శాసనసభకు ఎన్నికయ్యాను. అలానే ఎంతమందో మహానుభావులు, బసిరెడ్డి గారు, చాలా మంది రాయలసీమ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, తర్వాత సర్కార్ జిల్లాల నుంచి కూడా యోధాభివృద్ధులు వచ్చారు. 56లో ఎస్ఆర్సీ రిపోర్టు ఫస్ట్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు యువకునిగా విశాలాంధ్ర రావాలని కేకలు పెట్టిన రోజులలో ఆ స్వాతంత్ర సమర దీప్తితో తెలుగు వాళ్ళంతా ఒకరు కావాలా, ఒకటిగా ఉండాలన్నటువంటి ఒక భావోద్రేకంతో కర్నూలు రాజధానిని దానికేం రిగ్రెట్ చేయడం లేదు.
కానీ ఇటువంటి పరిస్థితి ఉంది. ఇంకా పరిశ్రమలకు వస్తే ఇంకా చెప్పనీకి వీలు కాదు. పరిశ్రమలు మూతపడినటువంటి పరిశ్రమల యొక్క మూలుగులు విని విని ఎవరూ మేల్కోవడం లేదు ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు. ఒక కర్నూలులోనే రాయలసీమ పేపర్ మిల్ క్లోజ్ డౌన్ అయ్యి, అదేమి ఒక ప్రైవేట్ యాజమాన్యం కిందనే కాదు, గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ కూడా దాంట్లో భాగస్వామి. షుగర్ ఫ్యాక్టరీస్ క్లోజ్ డౌన్ అయినాయి, కోఆపరేటివ్ కాటన్ ఫ్యాక్టరీస్ క్లోజ్ డౌన్ అయినాయి, టెక్స్టైల్స్ మిల్స్ క్లోజ్ డౌన్ అయినాయి. ఇంతకు నిన్న మన దూరదర్శన్లో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఒక డోర్లో 350 బట్టీలు ఉండేవి, సున్న బట్టీలు. ఈ రోజు 9 బట్టీలు ఉన్నాయి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్, హెవీ ఇండస్ట్రీస్ అన్ని కొంచెమైనా మూతపడ్డాయి. కొత్త ఇండస్ట్రీ ఏదైనా వచ్చిందా ఈ 10 సంవత్సరాల లోపల రాయలసీమలో? ఇండస్ట్రీని ఏర్పాటు చేసుకునే దానికి ఏదైనా ప్రయత్నం జరిగిందా రాయలసీమలో? కాగా పోగా ఆ తాడిపత్రి దగ్గర ఎస్జేకి స్టీల్స్ అని వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళ పైన ఒక 400 కోట్ల రూపాయలు ఎంతనో కస్టమ్స్ డ్యూటీ వేస్తే వాళ్ళ తరఫున నేనే హైకోర్టులో ఏదో రిట్ వేసుకోవాల్సినటువంటి అభ్యర్థం. అదొక్కటి ఏదో కనబడుతుంది. తెలంగాణ ఉద్యమం మేము చేసినటువంటి త్యాగాలకు ప్రతిఫలం ఆశించడంలో తప్పలేదు. అందుకోసమని దీని విషయంలో సపరేషన్ ఉంటుందా లేదా అన్నది అది నెంబర్ 1 డిమాండ్. నేను మిగతా ప్రాంతాలకు పోయేదని చెప్పడం, నేను రాయలసీమ కమిటీకి చైర్మన్గా ఉన్నాను. అప్ డెవలప్మెంట్ బోర్డు నుంచి ఇచ్చారు. దేనికి? ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్. సార్ నాకు డబ్బులేదు సార్, మీరేమో సిద్ధేశ్వరం దగ్గర చెక్ డ్యామ్ కట్టాలి, మినిమం లెవెల్ జీవో ఇష్యూ చేసినారు గవర్నమెంట్. బట్ దట్ దే మస్ట్ స్టిక్ టు దట్ జీవో. శ్రీశైలంలో మినిమం వాటర్ స్టోరేజ్ గురించి దే మస్ట్ స్టిక్ టు ఇట్. ఎవరో పొలిటికల్ ప్రెషర్ పెట్టారు, కేకలు వేశారు అని చెప్పి వాటర్ రిలీజ్ చేయడమో లేకపోతే ఇంకో దానికి డైవర్ట్ చేయడమో అది రాయలసీమకు అన్యాయం చేసినట్లు. చాలా ఉన్నాయి విషయాలు, ఇంకా చాలా మాట్లాడవలసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులకు ముఖ్యంగా టీజీ వెంకటేష్ గారికి నా కృతజ్ఞతలు చెప్తూ విరమిస్తున్నాను. మిత్రుల అజెండా మీద జస్టిస్ హైకోర్టు నీలం సంజీవ్ రెడ్డి గారు we willingly landed here and we don't regret for it. At the same time, it is our duty to see that the most backward area of Rayalaseema has to be developed and all intellectuals in the area have to go to their merits and various problems they face. I will try to tell briefly the problems which the people of Rayalaseema face on 3 aspects. One is healthcare, next is education, next is employment. Of course, in the employment comes both development of agriculture and industries. And among these, I would like to give my opinion on how we are tackling throughout education. Everybody is aware, it is an undisputed fact that almost all the farmers and farm labor in Rayalaseema are unable to educate their children. It is rather impossibility for them to send their children to school and pay the tuition fees, meet the board and accommodation expenses in a town where the education facilities are vital. But nobody, though
after formation of Andhra Pradesh, we have 4 chief ministers from Rayalaseema. None of them paid much attention on this aspect of the Rayalaseema people. I feel that it is absolute necessity of the state to provide free education up to the graduation level. This has to be done without reference to caste and creed and religion. Only thing exception they can give is if a foreigner is a government employee or an income tax assessee or a sales tax assessee, they can be exempted from this absolute necessity. Once they are educated, they can think over what to do in their life and improve their health care and also find out employment, better avenues for employment. It's not in Rayalaseema elsewhere. I request all of you to think over the matter and mobilize the opinion. వెయ్యింతలు మేధావులు ఉన్నారు. ఈరోజు ఈ సబ్జెక్ట్లో మేము లీడ్ తీసుకున్నాం అంతే కానీ పక్కన ఉండేవాళ్ళు ముందు ఉండేవాళ్ళు మాకన్నా అన్ని రెట్లలో ఉంటామని తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సమస్య కాదు, చాలా ఇంపార్టెంట్. మాట్లాడేది కూడా ఒక్కొక్కరి తర్వాత ఒకరిని అన్ని రంగాల్లో ఉండే వాళ్ళని ఒక రౌండ్గా మాట్లాడుతున్నాం. ఇప్పుడు హైకోర్టు రిటైర్డ్ జడ్జి గారు మాట్లాడారు, ఒక పాలిటిషియన్ మాట్లాడతారు, మళ్ళీ అయినాక రాజకీయ హక్కుల పోరాటంలో ఉన్న భూమట్ గారు, పాండ్ర గారు, అట్లా ఒక్కొక్కరిని ఒక ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ వాళ్ళు ఉన్నారు, ఐపీఎస్ డీజీపీ రిటైర్డ్ వాళ్ళు ఉన్నారు. అందరూ ఒక్కొక్కరి ద్వారా ఒకరిని ఒక్కొక్క వింగు ఒక్కొక్క ఏరియాలో స్పెషలైజేషన్ ఉండే వాళ్ళని ఒక రౌండ్ చేసి మళ్ళీ నాగరెడ్డి వీళ్ళు ఉన్నారు, చీఫ్ ఇంజనీర్ రిటైర్డ్ ప్రొఫెసర్ ఉన్నారు. నాగిరెడ్డి గారు ఎక్స్ మినిస్టర్ చెప్పట్లు కొడితే వాళ్ళకు ఒక అవగాహన అందరూ వారి కంటెస్ట్ ఇస్తారు. వివిధ రంగాలకు చెందిన మేధావులందరూ కూడా పాల్గొనడం, అందులో నాకు కూడా కించిత్ అవకాశం రావడం నిజంగా సంతోషపడుతున్నాను. మాన్యుడు టీజీ వెంకటేష్ గారు చాలా సందర్భాల్లో రాయలసీమ గురించి కానీ అది ఏ విధంగా అణచివేయబడిందో దాన్ని కనీసం తనకు చేతనైనంత మేర ఏ విధంగా అభివృద్ధి చేయాలో అందరినీ కూడగట్టుకొని ఈ విషయం మీద అనేక సార్లు చర్చించడం జరిగింది, అనేక సమావేశాలు ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ఆయన కృషికి కానీ ఆయన చొరవ కానీ నేను గర్విస్తున్నాను. రాయలసీమ పౌరుడిగా మరి ఆయన్ను అభినందిస్తూ ఒక విషయం, ఏ పార్టీకి చెందని సర్వ స్వతంత్ర అభ్యర్థిగా నేను నాటికి ఈనాటికి ఏ నాటికైనా ఏం కోరుకుంటున్నానంటే సమైక్య ఆంధ్రదేశాన్ని. ఈ సమైక్య ఆంధ్రదేశంలో గౌరవనీయులు వెంకటేష్ గారు కూడా అదే కోరుకుంటున్నారు. ఈ సమైక్య ఆంధ్రదేశంలో రాయలసీమ అంటే పెన్నా పరివాహిక ప్రాంతం అంతా కూడా ఏ విధంగా అణచివేయబడింది, దాన్ని ఆర్థికంగా కానీ లేకపోతే పారుదల రంగాల్లో కానివ్వండి, లేకపోతే పారిశ్రామికంగా కానివ్వండి, ఏ విధంగా ఎదుగుదలకు తీసుకురావాలని చెప్పి ఆయన తపన పడడంలో, ఆయన కృషి చేయడంలో చాలా గొప్పతనం ఉంది. తెలంగాణ ఉద్యమాలను ఒక్కసారి మనం వెనక్కి తిరిగి ఆలోచన చేస్తే నాటి తెలంగాణ ప్రజాసమితి దగ్గర నుంచి నేటి టీఆర్ఎస్ వరకు ఈ ఉద్యమాలన్నీ ఎవరికైతే పదవులు రాలేదో, ఎవరైతే పదవులు రాక నిలిచిపోయినారో వాళ్ళు పదవుల కోసం ఈ ఉద్యమాలు చేపట్టారు. పదవులు రాగానే ఆ తెలంగాణను గాలికి వదిలేశారు అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. తెలంగాణ ప్రత్యేకించి తెలంగాణ ఏర్పడితే వాళ్ళు సాధించేది ఏమీ లేదు. అలాగే రాయలసీమ అంటే 4 జిల్లాలే కాదు,
వెంకటేష్ గారు చెప్పినట్టు నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఉన్న 4 తాలూకాలను కలుపుకుంటే 4 నియోజకవర్గాలని కలుపుకుంటే ఇది కూడా చాలా పెద్ద ప్రాంతం అనేది పెద్ద పరివాహిక ప్రాంతం కూడా అంతా కూడా రాయలసీమని మనం గుర్తించాలని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. అటువంటి పరిస్థితుల్లో రాయలసీమ ప్రత్యేకం అని ఎప్పుడు మనం అనలేదు, అనం కూడా. అయితే మనం ఆర్థిక సమానత్వాన్ని కోరుకుంటున్నాం. కోరుకుంటారు మళ్ళీ తెలంగాణకనే ఆంధ్రదేశంలోనే ఉండిపోతుంది. అట్లా ఉండిపోకపోతే తెలంగాణ కూడా మనబడలేదు. వరంగల్ కానీ, శ్రీకాకుళం కానీ, విశాఖపట్నం కానీ ఇవే వర్షపాతంలో అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. వర్షపాతంలో అదన స్థాయిలో ఉన్న జిల్లాలు అనంతపురం, మహబూబ్ నగర్ అని అందరికీ తెలుసు. అయితే మరి తెలంగాణ పేరుతోనో లేకపోతే ఉత్తర కోస్తా పేరుతోనో లేకపోతే ఏ ప్రాంతీయవాదం పేరుతోనో మరి ఆయా ప్రాంతాలని అప్పటికప్పుడు అభివృద్ధి చేస్తూ వచ్చి తుదకు ఈ రాయలసీమను పూర్తిగా మనం కాదు మనకు ముందు తరాల వాళ్ళు పూర్తిగా దీన్ని రెగ్రెట్ చేయడం లాస్ట్ ఐటంగా ఇచ్చారు. కానీ సిద్ధేశ్వరం ప్రాజెక్టు వచ్చే మొట్టమొదటి ఐటంగా ఉండాలని చెప్పి నా ఆకాంక్ష. శ్రీబాగ్ ఫ్యాక్ట్ అయినా లేకపోతే మెకంచి భద్రమైన ఈ సిద్ధేశ్వరం ప్రాజెక్టు చుట్టే జరిగింది. తిరిగి లేకపోతే నాగార్జున సాగర్ కానివ్వండి, లేకపోతే ఇంకా చాలా ప్రాజెక్ట్ అవసరం లేకుండా రాయలసీమలో అనంతపురం తప్ప 3 జిల్లాలు, కోస్తాలో అటు ఏలూరు వరకు తప్పులు చేస్తున్నాం. ఏం తప్పులు చేస్తున్నాం? మనకు నీరు కన్నలో లేదు. కృష్ణలో మన పాలకులే నీటిని పూర్తిగా కర్ణాటక ఇచ్చి వేసినారు. వాళ్ళ రాజకీయ మనుగడ కోసం తెలంగాణ ఈ కర్ణాటక వాళ్ళని ప్రధానమంత్రులు చేసినారు. ఆల్మట్టి కానీ అప్పర్ కృష్ణా రిజర్వాయర్ కర్త ఉంటే చూస్తూ ఊరుకున్నారని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. ఇప్పుడు కృష్ణలో నీరు లేదు, తుంగభద్రలో నీరు లేదు, పెన్నలో నీరు లేదు. మనం ఎటొచ్చి ఈ నదుల అనుసంధానం ద్వారా ఇచ్చంపల్లి, పోలవరం రిజర్వాయర్ను కట్టుకుని తీరాలి. ఈ కృష్ణ, పెన్న, గోదావరి నదులను అనుసంధానం చేస్తే తప్ప మనకు ఆంధ్రప్రదేశ్లో సమైక్యంగా ఆంధ్రప్రదేశ్ ఉండకపోతే 8 కోట్ల ఆంధ్రులు తెలుగువారు కలిసి ఉండకపోతే ఏ పరిస్థితుల్లో కూడా ఇవి విడివిడిగా విడిపోతే అభివృద్ధి చెందవని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ 3 నదులు కలిగినప్పుడే ఆంధ్రదేశం అంతా కూడా సాగునీటికి, త్రాగునీటికి ఏమాత్రం ఇబ్బంది పడకుండా 4 చెరగుల తాగుతుంది, 4 చెరగుల త్రాగునీరు అందుతుంది అని చెప్పి మీరు అందుతున్నాయా, అన్నం మనకు రెడీ చేస్తున్నామా, పెట్టగలుగుతున్నామా అనేది కూడా ఆలోచించాలి. ఏమీ నీటి వనరులు లేకుండా, సోర్స్ లేకుండా అంతర్నివాస జలస్రవంతికి ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా ఈ పునాదులు వేసినారు. నేను గౌరవనీయులు డాక్టర్ వారు నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే అంతర్నివాస జలస్రవంతి రాబోదు. ఇది ఖచ్చితంగా నా అభిప్రాయం. అది రావాలంటే ముందు నదుల అనుసంధానం జరిగి తీరాలి. రక్షించుకోవడానికి మనం గంగలదారులు అవుదాం. మనం ఆత్మసాక్షిగా ప్రమాణం చేసుకుందాం. అవసరమైతే ఉద్యమిస్తాం. ప్రత్యేక రాష్ట్రం కోసం కాదు, మనం ఆర్థిక సమానత్వం కోసం. ఈరోజు హైదరాబాద్ అయినా, లేకపోతే విశాఖపట్నం అయినా, లేకపోతే బందర్ అయినా, ఈ 3 కలిసి ఉంటేనే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుంది, పరిశ్రమలు వస్తాయి, నిరుద్యోగ సమస్య తీరుతుంది. అదేవిధంగా గోదావరి పరివాహక ప్రాంతం, కృష్ణ పరివాహక ప్రాంతం, పెన్నా పరివాహక ప్రాంతం కలిస్తేనే ఆంధ్రదేశం మరి సేద్యం నీటి రంగంలో కానీ, త్రాగునీటి రంగంలో కానీ పరిగణలు లేదో అది చేయాలని చెప్పి వారికి సూచిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా రిక్వెస్ట్ ఏమంటే నాగరెడ్డి వాళ్ళు చెప్పారు, దాంట్లో మనకు వద్దు అని ఏది చెప్పాము. ఎందుకంటే చెట్టు ముందా ఇతరం ముందా అనే సబ్జెక్ట్లో వెళ్ళిపోవాల్సి వస్తుంది. దాని వచ్చేది రానిది రాని ఏమన్నా ఉంటే మనం రాకుండా ఉండేవి ఏవి మనం పోరాడతాం. అది నేను సబ్జెక్ట్గా తీసుకుంటున్నాం. వచ్చేవి మనం వద్దని మనం చెప్పాం. మా విలేజ్ కుంభలం ఆదాం పక్కన ఉంది. అప్పుడు పూర్వీకులు నీళ్ళు వద్దని చెప్పేసినాం. పూర్వీకులు నీళ్ళు వద్దన్నారు. ఎందుకంటే ఆ నీళ్ళు వస్తే కలుషం, ఆ రోగాలంతా వస్తాయి,
కెనాలు ఊరు మీద పోతుంటామని నీళ్ళు వద్దని అడుగుతుంది కదా కెనాల్. సో ఇప్పుడు ఎంత బాధపడినా వాటికి ఇచ్చేదానికి అవకాశాలు లేకుండా పోయినాయి. కెనాలు ఊరు మీద పోతుంది కానీ ఒక చుట్టూ తీసుకునేదానికి రూల్స్ పర్మిట్ చేయడం లేదు. సో అలాగే వచ్చే రానియండి, మనకు రాని పోరాడుతూ కూర్చుంటాం. సో ఆ పోరాటంలో ముందుకు వెళ్ళాలనేది ఈరోజు అజెండా. ఇప్పుడు రుద్రం ప్రభాకర్ గారు ఎక్స్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు, ఈ రాయలసీమ ప్రాంతం వారు బాగా రాయలసీమ గురించి వారికి ఉన్నంత అవగాహన మిగతా వాళ్ళకి ఎలా ఉందో వారికి కూడా మంచి అవగాహన ఉంది. నేను వారిని ఇన్వైట్ చేసినప్పుడు 2 days ఎక్కడెక్కడేదో మనం రోజు కనపడటం లేదే, రోజు అల్లరి చేయటం లేదే, మనం పల్లెలకు పోవాలా, పల్లెల్లో ఉపన్యాసాలు ఇవ్వాలి, ఒక హైదరాబాదే కాదు, ఒక 5 star హోటలే కాదు, అన్ని దగ్గర మనం అల్లరి చేయాలా, అన్ని దగ్గర మనం మీటింగ్లు పెట్టాలా, అన్ని దగ్గర మన ఓషన్ చేయాలని చెప్పారు. ప్రభాకర్ గారికి నా వినపం ఏంటంటే, వారికన్నా నేను వయసులో తక్కువ ఉన్నాను కాబట్టి నాకు ఇంకా ఎక్కువ ఆలోచన ఉంది, ఇంకా ముందుకు పోగలం. కానీ రాయలసీమ అంతకుముందే నేను ఉపన్యాసం వారు రాకముందు చెప్పడం జరిగింది. రాయలసీమ అనేది మరీ ఒక దూరం మళ్ళీ ప్రజలు మోసం చేస్తారేమో నాయకులు అనేది ఒకటి ఉంది అనమాట. ఎందుకంటే రాయలసీమ అనేది వీళ్ళేదో ఒక లబ్ధి కోసం రాయలసీమ అనే వాడుతున్నారు, రాయలసీమ సపరేట్ చేయాలనుకుంటున్నారు, ఏదో పదవి కోసమో దేనికోసమో అనుకుంటారని. ఆ సబ్జెక్ట్లో కొద్దిగా జాగ్రత్తగా పోవాలి సార్. ముందు పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయాలా. మన పోరాటం అంతా మనం నష్టపోకుండా ఉండేదానికే మన పోరాటం. రాత్రే తెలంగాణ ఒకవేళ రూలింగ్ 10 నిమిషంలో చరిత్రే మార్చగలరు రూలింగ్లో ఉండేవాళ్ళు. సో పవర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీ అదర్ థింగ్. వాళ్ళకు రాజకీయంలో ఆ సీట్లో కూర్చున్న వాళ్ళకి పవర్ కోసం ఏమైనా చేస్తారు. దేశం అనేది రెండవ విధానంలో వస్తుంది. మొట్టమొదటి వచ్చి డిసిషన్ తీసుకుని వేస్తారు, మాకు పవర్ కావాలి, మాకు పవర్ కావాలంటే తెలంగాణ సపరేట్ అయితే మాకు ఓట్లు వస్తాయనేది వాళ్ళ మైండ్లో ఉందంటే ఏమాత్రం వెనుకబడి చేయరు, ఇమీడియట్ డిసిషన్ తీసుకుంటారని తెలియజేస్తున్నాము. మరి అప్పుడు మనం నష్టపోకుండా ఉండేదానికే ఈ మీటింగ్లు చేస్తున్నాం. ఇప్పుడు జస్టిస్ గారు మాట్లాడారు, పాలిటిషియన్ మాట్లాడారు, ఇప్పుడు మన ఎక్స్ డీజీపీ గారు మాట్లాడతారు, తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ కుమారస్వామి రెడ్డి గారు రిటైర్డ్ వారు కూడా వారి తర్వాత వారు మాట్లాడతారని తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రభాకర్ గారు ఎక్కడ చూసినా మీద వాళ్ళు పడుతున్నారు. ఎందుకు ఇక్కడ ఉన్నారయ్యా అంటే ఇక్కడ మంచినీళ్ళనే ఉన్నాయి సార్, రైల్వే స్టేషన్లో నీళ్ళు ఎక్కడిపోయినా నీళ్ళు వస్తాయి కాబట్టి ఇక్కడ ఆ మాత్రం ఉంది అక్కడ వచ్చినారంటారు. గ్రామాల నుంచి వలస వచ్చి ఎక్కడ చూసినా మీద వాళ్ళు కనబడుతున్నాను. అనంతపురం పోతే అక్కడ నుంచి వస్తుంటే చాలా చోట్ల ఈ బాధ చూస్తాను. నిజంగా ఒకప్పుడు నేను చెప్పాను, ఈ పుస్తకం చదివి చాలా అడ్వాన్స్ పుస్తకం అని ఆయన రాశాడు. ముందు మన కృష్ణా బ్యారేజ్ కట్టే ముందు లేబరు గుంటూరు ఏరియా నుంచి మన రాయలసీమ మైగ్రేషన్ వచ్చింది. ఎందుకంటే మన ట్యాంక్ సిస్టమ్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. మన దగ్గర కల్టివేషన్ కోస్ట్ లాంగ్ల కంటే ఎక్కువ ఉన్న కాలం ఉంది. ఒకప్పుడు అంత సుభిక్షంగా ఉన్న ఏరియా అని చెప్పి నేను చదువుకున్న పుస్తకాలు. అట్లే ఎప్పుడో మా తాతగారు ఒకసారి రాశారు, మొట్టమొదటి తుంగభద్ర మీద ప్రాజెక్ట్ ఎక్కడ కట్టాలో విజయనగర రాజు కాలంలో చాలా పైన సైట్ లొకేట్ చేశారు. అక్కడ నుంచి నీళ్ళు తీసుకుంటే మనం రాయలసీమ ప్రాంతానికి ఎక్కువగా వస్తుందని ఆ కాలంలో అన్నాం. సరే, మనం ముందు ఏంటంటే నిజంగా నేను చెప్పాలంటే నేను ఎక్కువ తెలిసిన వాడిని కాదు. పోలీస్ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి మిగతా విషయాలు ఎక్కువగా తెలియవు. నిజంగా ఇక్కడ అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నాను, నా చిన్నప్పుడు స్నేహితుడు కుమారస్వామి రెడ్డి ఉన్నాడు. ఎన్నో విషయాలు ఆయన చూసిన వాడు, దగ్గర నుంచి చూసిన వాడు, పెద్దలు హైకోర్టు చేస్తున్నారు, అందరూ ఉన్నారు. అని 2-3 విషయాలు ఉన్నాయి. మనం ఏం చూస్తున్నాం అంటే ఈ తెలంగాణ అడ్మినిస్ట్రేషన్ తీసుకొస్తున్నాం. ఎన్నిసార్లు అయింది మనం ఉనికి చేయండి, 53 అయింది, తర్వాత మన తెలంగాణ చేయండి, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ప్రతిసారి రాజకీయంగా వారు ఒక వీక్నెస్ ఉన్నప్పుడు, పొలిటికల్ సిచ్యుయేషన్లో ఒక వ్యాక్యూమ్ ఏర్పడినప్పుడు వాళ్ళు దాన్ని ఎంటర్ అయ్యి దానిలో ప్రామినెన్స్ సంపాదించుకొని దానిలో వారి స్టేట్లో ఒక స్థానాన్ని నిలబెట్టుకొని ఒక చాకచక్యం వాడు చూపించారు. అప్పుడు కానీ ఇప్పుడు మన ముందు టీపీఎస్ జరిగినప్పుడు కానీ ఇప్పుడు టీడీపీ జరిగినప్పుడు కానీ వాడు చూపించిన సమర్థత నిజంగా పొలిటికల్గా మనం వాటిని అడ్వైజ్ చేయాలి. ఆ టాక్టిక్స్ అనేది ఆ టైంలో ఎప్పుడైతే ఒక పార్టీలో కొంత వీక్నెస్ ఉందో, కొంత పొలిటికల్ సిచ్యుయేషన్లో కొంత అన్సర్టనిటీ ఉందో, అప్పుడు ఈ లోగని తీసుకొచ్చి బయటకు వచ్చి ఒక ఆర్గనైజ్ చేసి ఏదైనా చేయగలరు అనుకున్న కాలం మనకు తెలియదు అనేటట్టు.
కానీ ఇప్పుడు ఏ స్టేట్కి వచ్చారో చూసుకోండి. అంటే పొలిటికల్గా వాళ్ళు ఎంత ఎదిగారో అర్థమవుతుంది. మనం ఏంటంటే తగ్గి ఏదో మనం చీఫ్ మినిస్టర్ అనుకుంటాం. ఒక ప్రైమ్ మినిస్టర్ని నలుగురు కాదు, ఇంకా నన్ను అడిగితే 5 మంది చీఫ్ మినిస్టర్స్ అనుకున్నాం. మన ఎన్టీఆర్ గారు కూడా మనం ఎందుకు అనుకున్నాం, ప్రైమ్ మినిస్టర్ గారు నంద్యాలని అనుకున్నాం. లాస్ట్ టైం చెప్పినట్టు మనం కూడా ఒకప్పుడు దొరికిలే. మనం ఓల్డ్ హైదరాబాద్ స్టేట్ వాళ్ళనే మనం అమ్ముడు పోయేవాళ్ళం. వాళ్ళు మనల్ని అమ్మేశారు అప్పుడు బాగా. సరే మనం మొన్న బళ్ళారికి నేను 40-50 ఏళ్ళ తర్వాత బళ్ళారికి వెళ్ళాను. మనం రాఘవ మెమోరియల్ వారు పిలిస్తే పోయారు. ఎంత అదృష్టం, వాళ్ళు ఎంత అదృష్టవంతులు అనిపించింది. అక్కడ పోతే అగ్రికల్చర్ ఉంది, పెద్ద స్టీల్ ఇండస్ట్రీ ఉంది, ఎన్నో ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఎంత సుభిక్షంగా ఉంది. వాళ్ళ అదృష్టవంతులు మన నుంచి బయటికి పోయి వాళ్ళు సుఖపడ్డారని, అట్లీస్ట్ వాళ్ళైనా మన బ్రదర్స్ బాగుపడ్డారని సంతోషించింది. కానీ మనం చేంజ్ ఏంటంటే ఇక్కడ నిజంగానే మొన్న చాలా ఆవేదనగా మాట్లాడాను, కోపంతో కాదు. ఇట్ మోర్ ఆఫ్ యాంగ్విష్ దర్ యాంగర్. అది ఎందుకు చెప్పానంటే ఇన్ని విషయాలు నాకు తెలియక నేను అజ్ఞానం వల్ల చెప్పాను. మనం ఏం చేయలేదండి. ఈరోజు చూస్తుంటే ఇప్పుడు మీరు ఇచ్చినట్టు పుస్తకాలు కొంచెం ముందే ఉంటే నేను ఆ మాట మాట్లాడినానేమో. గోవా చంద్రశేఖర్ గారిది కానీ ఇక్కడ ఇచ్చినటువంటి లిస్ట్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఈ విషయాల్లో చాలా ఉన్నాయి. కానీ మనం ఇప్పటి నుంచి ఏదో కూడా కొన్ని విషయాలు చూసుకోవాల్సి ఉన్నాయి. మనకు ముఖ్యంగా ఏంటంటే మనకు వాటర్ సోర్సెస్ పోయిందంటేมันకూడా మనకి తప్పేది. మన ట్యాంక్ సిస్టమ్ ప్రొటెక్ట్ చేసుకోలేదు. పక్కన కర్ణాటక పోతే ఏ జిల్లాలో ఎట్లయినా మీకు వర్షకి ఏరియాని కొత్త ట్యాంకులు కనబడతాయి. పాత ట్యాంకులు కాపాడుకున్నారు, వాళ్ళ ఇరిగేషన్ సోర్సెస్ కాపాడుకున్నారు. మన ఏదో పెద్ద డ్యాములు వస్తాయి, పెద్ద డ్యాములు కడతారులే అని మన ట్యాంక్ సిస్టమ్ పాటు చేసుకున్నాం. పెద్ద నాయకుడి గారు చెప్పారు, ఇవన్నీ మన ఎక్స్పర్ట్స్ వదిలేద్దాం, పెద్దలు చూసుకుంటాం. కానీ ఇప్పటికీ మనం చేయాల్సిన కొన్ని 2-3 ఉన్నాయి. ఒకటి ఉద్యోగాలు. మొదటి నుంచి మనం రాయలసీమ ఉద్యోగాల మీద కొంచెం డిపెండ్ అయిన వాళ్ళం. అసలు మా ఓల్డ్ మద్రాస్ స్టేట్లో తీసుకుంటే కూడా రాయలసీమ ఎక్కువగా మద్రాస్ సెక్రటరీ వాళ్ళ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళు రాయలసీమ వాళ్ళే కొంచెం పేరు తెచ్చుకున్న వాళ్ళు కూడా వాళ్ళు. కానీ ఇటువంటి ఈ కాలంలో మనకి చాలా కష్టాలు వస్తున్నాయి. చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ఎందుకంటే ఇండస్ట్రీస్ లేవు. ఇండస్ట్రీస్ రాకపోతే 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి మన పెద్దల యాటిట్యూడ్ కూడా అట్లే ఉంటుంది. వాళ్ళు ఇండస్ట్రీస్ పెడతారని బోర్డు పెట్టినప్పుడే నాకు ఏం తెస్తామనే క్వశ్చన్ ఇస్తే వాట్స్ కాపాడడం జరిగింది. అట్లాగే నాకు బాగా జ్ఞాపకం ఉంది. రాత్రి 11 గంటలప్పుడు పెద్ద వీరెడ్డి గారు ఒక ఎంపీఎస్సీలో ఉండేవారు. ఆయన సడన్గా నా దగ్గర వచ్చారు. ప్రభాకర్ మాట్లాడాలి అన్నారు. ఏంటన్నాను, ఇట్లా రిక్రూట్మెంట్లో అన్యాయం జరిగిపోతుంది, మన రాయలసీమ వాళ్ళకి మనం కూర్చొని మాట్లాడాలన్నారు. అప్పుడు కూర్చొని మాట్లాడాము. ఏదో దానిలో ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తుంటే సర్వీస్ కమిషన్లో దాన్ని పోయి ఏదో మా చేతనే సర్ది దాన్ని పోయి చేయడం. ఒకటి ఉద్యోగాలు, రెండోది ఎడ్యుకేషన్ గురించి మనం చాలా ముఖ్యంగా శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే మన పిల్లలు ముందుకు రావాలంటే ఇప్పుడు కీ ఉన్నది మన టెక్నికల్ ఎడ్యుకేషన్లో మనం ఇంకా ముందుకు పోవాల్సింది. నేను లాస్ట్ టైం మనం చేసినట్టు ఇప్పుడప్పుడే ఆర్ఈసీ తెలంగాణలో ఉంది. ఇంకో ఐఐటి మనం తెలంగాణలో పెట్టాలనే దాన్ని అందరూ సమర్థిస్తున్నారు, అందరూ గట్టిగా చెప్తున్నారు. ఇప్పుడు భారత క్షేత్రంలో నేను నేరుగానే సరస్వతి అంటే పెద్ద నిన్నవాడి నాకు అక్కడ పోవాలంటే చాలా ఇష్టం, పూజ చేయాలంటే చాలా ఇష్టం. నాకు అది కాదు, దాన్ని వద్దనే ఆ యాటిట్యూడ్ కాదు. కానీ ఏంటంటే ముఖ్యంగా మనకి ఐటీ రంగం కానీ టెక్నికల్ రంగం కానీ బయోటెక్నాలజీలో ముందుకు పోయేటప్పుడు ఐఐటీ లాంటివి మనకు కూడా కావాలని మనం పట్టుబట్టి. ఎందుకంటే ఫస్ట్ టైం ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టినప్పుడు మద్రాస్ నిండి తర్వాత మా ఊళ్ళో పెట్టారు, అక్కడే వస్తున్నాయి వాళ్ళు. కాబట్టి మనం ముఖ్యంగా ఈ ఏరియాలో ఉద్యోగం ఉన్న ఏరియాలో మనం కేర్ తీసుకుని ఎక్కడెక్కడ ఉద్యోగ అవకాశం ఉన్నాయి, ఉన్నదాన్ని మనం ఎంతవరకు మనం వాడుకోవాలి. ఇలాగే ప్రమోషన్ పాలసీస్ లాస్ట్ నేను చెప్పాను, చాలా ఇబ్బందికరంగా వచ్చింది. ఒక సబార్డినేట్ కింద ఒక పెద్ద పనిచేసేటువంటి సిచ్యువేషన్ మా డిపార్ట్మెంట్లో 3 సంవత్సరాలు వచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా రెక్టిఫై చేయడానికి మనం ముఖ్యంగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లోనే ఉన్న బడ్జెట్లోనే ఏం చేసుకోవచ్చు అని మొట్టమొదటి దీన్ని వదిలిపెట్టి మనం ఎప్పుడో ఏదో మనం పెద్దలు చేస్తారు అప్పుడు మనకు వస్తుందని ఆశ పెట్టుకుని అన్నీ బాగుంటున్నాం. కాబట్టి ఉద్యోగ అవకాశాల గురించి చాలా ముఖ్యంగా మనం చేసుకోవాలి. నేను ప్రాజెక్టుల గురించి ఇప్పుడు చెప్పాను, ఆ విషయం నాకు తెలిసిన విషయం కాదు. కానీ ఎలాగైనా ఈ డ్రింకింగ్ వాటర్ అయినా వచ్చేటప్పుడు సత్యసాయి వాటర్ ఇచ్చారు కానీ మన గవర్నమెంట్ నీళ్ళు ఇవ్వని పరిస్థితి మనం చేసుకోవాలి. ఎందుకంటే ఇటువంటివి ఏదో వేరే వాళ్ళు లేని చోట ఉండేటువంటి పనులు మనం చేయించుకోవాలి. ఎక్కడైతే మనకి మన పెద్దలు రెడ్డి గారు, రిటైర్డ్ హైకోర్టు జడ్జెస్, రిటైర్డ్ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఇంజనీర్స్, ఇక్కడ చేసినటువంటి రాయలసీమ పెద్దలు సోదరులారా, ముఖ్యంగా వెంకటేష్ గారు తన ప్రారంభంలో చాలా మంది పోరాటాన్ని చేస్తారు. సరే, అదే విధంగా పోల్చి చూస్తే ఐరన్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఒక ఎగ్జాంపుల్స్తో చెప్పారు. రాయలసీమ
తెలంగాణ కంటే అన్ని విషయాలలో వెనుకబడ్డది. బహుశా ఒక్క విషయంలో కొద్దిగా ముందుంది అని అనుకుంటారు, ఇది విద్యారంగంలో. అంతకు తప్పితే మిగతా అన్ని విషయాల్లో ఆర్థికంగా కానీ, వ్యవసాయకంగా కానీ, ఈవెన్ సామాజికంగా కూడా తెలంగాణ కంటే ఎక్కువ. లేకపోతే వాళ్ళ సంఘటిత బహుశా వాళ్ళ సొంత ఆ విషయాల గురించి పట్టించుకొని, ప్రాంతాభివృద్ధి గురించి పట్టించుకోలేదు కూడా నేను చెప్పదలుచుకోలేదు. జరిగింది జరిగిపోయింది, కానీ ఇంకా మనం జరగవలసింది ఏంటి, ఇప్పుడైనా మనం చేయవలసింది ఏంటి అనేది ముఖ్యమైన విషయం. ఇప్పుడు ఏ ప్రాంతమైన అభివృద్ధి చెందాలనంటే సహజ వనరులు ఒకటి ఉండాలని, సహజ వనరులు ఉంటే అభివృద్ధి చెందుతుంది అని. అది సహజ వనరులు లేవు, నీళ్లు లేదు, నదులు లేవు, లేకపోతే ఇవన్నీ లేవు. కాబట్టి కొన్ని మనం ఒక సంస్థలు, వ్యవస్థలు, లేకపోతే ఈ గ్రోత్ సెంటర్స్ని క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్, ఇది హైదరాబాద్ ఏం పెద్ద వ్యవసాయకంగా కానీ పూర్వకాలంలో ఒకవేళ ఏ విధంగా చూసినా కూడా ఇది సహజ వనరులు ఉండేటటువంటిది ఏంటంటే సహజ వనరుల మీదనే అభివృద్ధి చెందలేదు. మీకు ఎగ్జాంపుల్ బెంగళూరు ఒకటి, హైదరాబాద్ ఒకటి. బెంగళూరు కూడా చుట్టుపక్కల చూస్తే ఎన్ని డ్రై ఏరియాస్, బికాస్ ఇట్ ఈస్ ఎ క్యాపిటల్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అంటే కరెంటు, రోడ్లు, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా దానికి కావాల్సినటువంటి అభివృద్ధి చెందుతుంది. అలానే ఇప్పుడు సెకండ్ క్యాపిటల్ పెట్టారనుకోండి, ఆటోమేటిక్గా దానికి అనుబంధంగా జరిగేటటువంటి అభివృద్ధి జరుగుతుంది. ఇంకోటి ఇప్పుడు ఎయిర్పోర్ట్, ఇప్పుడు మనకు బెంగళూరు హైదరాబాద్ మధ్యలో ఏ విధమైన సరే ఆధార్ కార్డుని కూడా ఈ ముసలి వేసుకొని గోదావరి, ఖమ్మం చెరువు, ఆనాడు రాయలసీమ, రాయలు చెరువు, రాయలు అంటే ఆర్టీలో కట్టినటువంటి పెద్ద పెద్ద చెరువులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, కాబట్టి ఈ ఆర్టిఫిషియల్ గా మనము ఈ రాయలసీమను డెవలప్ చేసేవాళ్ళకి ఒకటి లేదు. అప్పుడు ఏ విధంగా కర్నూలు ఉంది, మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత ఏ విధంగా. కాబట్టి ఇలాంటి కొన్ని రాయలసీమ జిల్లాలకి చాలా సంభవం. కాబట్టి ఈ సిద్ధేశ్వరం రిజర్వాయర్ అనేది పరమాత్మ భూమి సంపాదించుకున్నట్లయితే రాయలసీమ అన్ని జిల్లాలకి మంచి స్కోప్ ఇదంతా మేము టెక్నికల్గా స్టడీ చేసుకోవాలి. కాబట్టి సిద్ధేశ్వరం రిజర్వాయర్ అనేది చాలా అవసరమైన submersible dam. We are not completely starving the water. కొంచెం పట్టుకుంటాం అట్లా అది నేను పట్టుకుంటాను. ఇది ఏమైనా సంపాదించగలిగితే శ్రేణిలో కొడుకు 2000 అడుగులు, 40 అడుగులే. శ్రీశైలం చాలా చౌక. దీంట్లో కొన్ని నీళ్ళు వదులుతున్నట్లయితే మనం మంచి ఇబ్బంది పడినా కన్నా రాయలసీమ జిల్లాలో అంటే నేను కాకినాడలో విలేజ్ చదివాను, అనంతపురంలో 58 ఒక్క సంవత్సరం వర్క్ చేశాను. మీకు ముఖ్య అభివృద్ధి తెలుసు. ఆరు అంశాలు మొదటిది రాయలసీమలో రెండవ రాజధాని. దీని విషయమై నేను ఈ సమావేశానికి ముందుగానే రేపురెడ్డి గారితో పూర్తిగా ప్రస్తావించాను. వారు అన్నారు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలులో అసెంబ్లీ ఉంటే ఈ అసెంబ్లీ సమావేశాలు విశాఖపట్నంలో కూడా జరిగేవి. ఆ రకంగా ఇప్పుడు ఎందుకు జరుపుకోకూడదు, ఆ విధంగా జరుపుకోవడానికి ఎటువంటి అభ్యంతరం ఎవరికి ఉండడానికి వీల్లేదు. సో ఆ రకంగా రాయలసీమలో అసెంబ్లీ పెట్టవచ్చు, మరి కోస్తా జిల్లాలో కూడా పెట్టచ్చు. అది నా సూచన. హైకోర్టు బెంచ్ అంటారా, చూడండి, ఈ హైకోర్టు బెంచ్
నేను హైకోర్టు ఇంటిగా రిటైర్ అయ్యాను. ఈ అంశం 2-3 తూర్లు ఫుల్ బెంచ్ దగ్గర వచ్చింది, ఫుల్ కోర్టులో వచ్చింది. ఫుల్ కోర్టు సుమారు 3-4 పర్యాయాలు వచ్చింది. ఫుల్ కోర్టు ఈ ప్రపోజల్ను రిజెక్ట్ చేసింది. నేను కూడా దాంట్లో ఒక సభ్యుడిని. కాబట్టి ఇప్పుడు నా అభిప్రాయాన్ని మార్చుకునేసి వేరే విధంగా చెప్పండి. ఏమైనా ఇది హైకోర్టు ఫుల్ కోర్టు మీటింగులో నిర్ణయించాల్సిన విషయం. తర్వాత ప్రెసిడెంట్కి పోతుంది, అసెంబ్లీకి వస్తుంది. ఇవన్నీ దీనికి ఒక పద్ధతి అంటూ ఉంది. ఆ పద్ధతి మొట్టమొదటి హైకోర్టు పరిశీలన చేసిన తర్వాతే ఈ విషయం తేలుతుంది. హైకోర్టు ఇదివరకే 3-4 తూర్లు పరిశీలించింది, తిరస్కరించింది కూడా. చెప్తున్నాను, వాస్తవ విషయం చెప్తున్నాను. మరి అనుకుంటే హైకోర్టు పరిశీలనకు వస్తే వేరే ఇంకో నిర్ణయం తీసుకోవచ్చు, ఇంకో నిర్ణయం మారచ్చు అని నేను చెప్తున్నాను కదా. దీనికి నేను కూడా అప్పుడు వ్యతిరేకంగా వేరే బెంచీలు ఉండాలా, బెజవాడ నుండి చాలా అజిటేషన్ ఉంది, కోర్సు బాయ్కాట్ చేశారు. కాబట్టి 75% కూలితో ఏది ఆ మట్టి చేరి కూలిపోయింది. అంటే నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను, వర్షం వస్తే ఈ చెరువులన్నీ పూర్తిగా నిండితే కానీ నీరు వృధా అయ్యేది. ఇప్పుడు ఈ చెరువులన్నీ పూర్తిగా నిండిపోయినాయి, కట్టలు బలహీనపడిపోయినాయి. వర్షం వస్తే కొద్ది నీళ్ళు, అప్పుడు ఒక పంటకు అయ్యే నీళ్లు పూర్తిగా వచ్చాయి. మరి రాయలసీమలో కొన్ని 100 చెరువులు ఉన్నాయి. నేను చెప్పాను కదా, మా గ్రామంలోనే 50 చెరువులు ఉన్నాయి. ఇట్లాంటి కొన్ని 100 కాదు, రాయలసీమలో కొన్ని 1000 చెరువులు ఉన్నాయి అనుకుంటున్నాను. చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు. 5 ఎకరాల కాడ నుంచి 500 ఎకరాలు సాగుకునే చెరువులన్నీ ఉన్నాయి. వీటి పూర్తిగా సుమారు 70% పూర్తిమా వ్యతిరేకమా, కాన్స్టిట్యూషనల్ గా వ్యాలిడ్ అవునా కాదా లేవనెత్తారు. ఈ ఇష్యూ లేవనెత్తారు. ఇది హైదరాబాద్ ఒకవేళ తెలంగాణ అనేది ఏర్పడితే హైదరాబాద్ యూనియన్ టెరిటరీ చేయాలి. ఈ విషయమే నేను పూర్తిగా వాటి నాయకులతో అంగీకరిస్తూ ఈ దిశగా మనం శ్రద్ధ తీసుకోవాల్సిన కోర్టు మీ అందరి శ్రద్ధ తీసుకుంటాం. రాయలసీమకు సంబంధించి మేధావుల వాణి వినిపించడం లేదనేటువంటి ఆవేదన మాకు ఉండేది. ఇవాళ ఒక కీలకమైనటువంటి సందర్భంలో మనం ఇక్కడ సమావేశం అవుతున్నాం. ఇందాక వెంకటేష్ గారు అన్నట్టుగా ఆశాభాష సమావేశం ఏమీ కాదు. మనం ఇక్కడ సమావేశం అయ్యేవాళ్ళం తెలంగాణ ఏర్పడిపోతుంది అనేటువంటి భీతి చాలా మంది ఉండి కూడా ఇటువంటి సమావేశానికి రావడం జరిగింది అనేటువంటిది కూడా ఒక నిజం. మనం ఎంత కాదనుకున్నా ఏదో ఒక పరివర్తన, ఏదో ఒక పరిణామం ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది కనుక దానికి సంబంధించి ఆలోచనాపరులమైనటువంటి మనం స్పందించకపోయినట్లయితే రాబోయేటువంటి ఇక్కడ సమావేశమైనట్టుగా నేను అనుకుంటున్నాను. ఇవాళ మనం ముందుండేటువంటి సమస్య ఏంటి, వేరే ప్రాంతపు సున్నితమైనటువంటి భావాలను రెచ్చగొట్టడం కానీ అనవసరంగా లేని సమస్యలు సృష్టించడం కానీ చేయటం అనేది భావ్యం కాదని నేను గట్టిగా అభిప్రాయపడుతున్నాను. తెలంగాణ అభివృద్ధి అయిందా, అభివృద్ధి కాలేదనేటువంటి సమస్య కాదు ఇక్కడ. తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడవలసిన వాళ్ళు తెలంగాణ వాళ్ళు. తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా రాయలసీమ వెనకబడుతున్న గురించి కానీ తెలంగాణ వాళ్ళు తక్కువగా మాట్లాడింది ఏమీ లేదు. మా సమస్య ఇది అని, మా అవసరాలు ఇవి అని మాట్లాడటం అనేది ఇంతకాలం జరుగుతూ వచ్చింది. దాన్ని ప్రధానంగా దృష్టిలో ఉంచుకోవాలి. 610 జీవో ద్వారా మేము చాలా ఉద్యోగాలు పోగొట్టుకున్నాం. 610 జీవో ద్వారా మాకు రావాల్సినటువంటి ఉద్యోగాలన్నీ కూడా మిగిలిన ప్రాంతాలకు తరలిపోయినాయని వాళ్ళు చెప్పినప్పుడు కూడా దాన్ని సమర్థించవలసినటువంటి బాధ్యత, నైతికమైనటువంటి బాధ్యత మన పైన ఉన్నది. మేము రాయలసీమ ఉద్యమం ప్రారంభించినటువంటి తొలి రోజుల్లో 50,000 మంది ఇతర ప్రాంతాల వాళ్ళందరూ కూడా రాయలసీమలో ఉన్నారని, వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోవాలనేటువంటి నినాదాన్ని లేవనెత్తడం నాకు ఇంకా గుర్తు. ఆ గుర్తు కలిగినటువంటి మనం ఆ జ్ఞాపకాన్ని మర్చిపోక ముందే ఇవాళ 610 జీవోలకు సంబంధించి ఏ రకమైనటువంటి వివాదాలు సృష్టించడం కానీ వ్యాఖ్యానం చేయడం కానీ న్యాయం కాదు. అట్లనే రెండవ రాజధాని గురించి ఇవాళ ఇక్కడ ప్రస్తావన చేయడం జరిగింది.
రెండవ రాజధాని గురించి ప్రస్తావన చేసినప్పుడు రాయలసీమ వాళ్ళ వాణి మాత్రమే మిగులుతుందని మిగిలిన ప్రాంతాల వాళ్ళు ఈ విషయం గురించి ఏమీ మాట్లాడకుండా ఉంటారని అనుకోవటం న్యాయం కాదు. రెండవ రాజధాని అన్నప్పుడు ఎందుకని ఆంధ్రలో ఉండకూడదనేటువంటి ప్రశ్న వాళ్ళ నుంచి వచ్చినట్టు ఏం జవాబు చెబుతాం? ఏం అవసరం వచ్చిందని వాళ్ళ రెండవ రాజధాని గురించి మనం ప్రస్తావన చేయవలసిన అవసరం ఏర్పడింది? ఏ విషయాలు మాట్లాడాలనో ఆ విషయాల గురించి మనం కేంద్రీకరించకపోయినట్లయితే లేనిపోని సమస్యలు సృష్టించాల్సినటువంటి అవసరం మనకు ఎందుకు వచ్చింది? మళ్ళీ రెండవ రాజధాని గురించి ఇవాళ నాగపూర్లో ఉంది కదా, వేరే రాష్ట్రంలో ఉంది కదా అనేటువంటి దృష్టాంతాలు చూపించి మనం అడగడం కాకుండా కూడా ఇవాళ అవసరం ఏమొచ్చిందో అనేటువంటి మాటల గురించి మనం ప్రస్తావన చేయాలి. అందువల్ల రెండవ రాజధాని అనేటువంటి సమస్య కూడా న్యాయమైనటువంటిది కాదని, హైకోర్టు బెంచ్ల గురించి అన్నామా, చాలా కాలం గురించి మనం హైకోర్టు గురించి శ్రీపాక ఒప్పందంలోనే ఉన్నాం. ఆనాటి నుంచి కూడా ఇప్పటి వరకు దానికి సంబంధించి మనం కొట్లాడుతూనే ఉన్నాం, సాధించుకోలేకపోయినాం. సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కనుక దాని గురించి మనం ప్రస్తావన చేయాలి. అన్నిటికన్నా ఇవాళ చాలా ముఖ్యమైనటువంటిది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగానే ఏర్పడినట్లయితే రాయలసీమ భవిష్యత్తు ఏమిటి? తెలంగాణ సమస్య మొదలైందో లేదో ఆంధ్ర వాళ్ళందరూ కూడా కళ్ళు తెరిచి విజయవాడ గుంటూరు మధ్యన రాజధాని కావాలని, ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి అయ్యేదానికి కావాల్సినటువంటి ప్రచారాన్ని మొదలుపెట్టినప్పుడు మనం చాలా భీతి చెందినాం, చాలా భయపడినాం. ఆ ప్రాంతంలో ఉండేటువంటి భూమి విలువంతో కూడా 300 రూపాయలు ఉన్నది 3000 రూపాయలకు పెరిగిపోయింది అనేటువంటి ఆందోళన మనలో బయలుదేరింది. తెలంగాణ ఏర్పడక ముందే ఆంధ్రకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు, మేధావులు ముందుకొచ్చి తెలంగాణ ఏర్పడినట్లయితే రాజధాని మాకు కావాలనేటువంటి ఉద్యమాన్ని వ్యవధిస్తున్నప్పుడు మనం ఏమి చేయాలి? మనం ప్రత్యేక ఆంధ్ర ఏర్పడినప్పుడే ఆంధ్రులతో కలిసి మనం జీవించలేమని, ప్రయాణం చేయలేమని, మాకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రమే వద్దు అనేటువంటి ఆందోళన ఇవాళ మర్చిపోవడానికి వీల్లేదు. అనేక ఒప్పందాల ద్వారా, అనేక షరతుల ద్వారా తెలుగు రాష్ట్రం ఒకటి కావాలనేటువంటి ఉద్దేశం కొద్దీ మనం ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆంధ్రుల ద్వారా రాయలసీమకి చాలా అన్యాయం జరుగుతుందని,